ఎవరన్నా అంటే రాజకీయాలు మాత్రం తమిళనాడులాగా ఉండకూడదు అనేవాళ్ళు. ఎందుకంటే ఒకరినొకరు ద్వేషించుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవటం అవన్నీ పోయి విజయ్ గెలిచిన తర్వాత స్టాలిన్ ఇంటికి వెళ్ళటం, వైగో ఇంటికి వెళ్ళటం, అందరి ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళు ఇతన్ని రిసీవ్ చేసుకునే తీరు కూడా చాలా బాగుంది. అటువంటి సాంప్రదాయం మన ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు ఉండేది. వ్యక్తిగత శత్రుత్వాలు బిల్డప్ అయిన తర్వాతనే ఆ వాతావరణం వచ్చింది. నమస్తే డోలేంద్ర ప్రసాద్ గారు, వెల్కమ్ బ్యాక్. ఒక్కరోజు ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో మంచి వాతావరణం చూస్తున్నాం, పొలిటికల్ వాతావరణం. మన తెలుగు రాష్ట్రాల్లో కాదండి, తమిళనాడు కానీ కేరళలో కానీ మంచి సాంప్రదాయం. అంతకుముందు ఎవరన్నా అంటే రాజకీయాలు మాత్రం తమిళనాడులాగా ఉండకూడదు అనేవాళ్ళు. ఎందుకంటే ఒకరినొకరు ద్వేషించుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవటం అవన్నీ పోయి విజయ్ గెలిచిన తర్వాత స్టాలిన్ ఇంటికి వెళ్ళటం, వైగో ఇంటికి వెళ్ళటం, అందరి ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళు ఇతన్ని రిసీవ్ చేసుకునే తీరు కూడా చాలా బాగుంది. అటువంటి సాంప్రదాయం మన ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు ఉండేది. దాన్ని వదిలేసుకుని తమిళనాడు వదిలేసిన దుష్ట సాంప్రదాయాన్ని మనం తెచ్చుకున్నాం. సో దీని నుంచి ఇప్పుడు చూస్తే ఈ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అని మాట్లాడతారు అన్ని చోట్ల. ఇది మనం పరిపాలించే నాయకులకు ఉండవసరం లేదంటారా? ఖచ్చితంగా ఉండాలి. అది మన భారతీయ సంస్కృతి కూడా. తమిళనాడులో కూడా జయలలిత, కరుణానిధి మధ్య వ్యక్తిగత శత్రుత్వాలు బిల్డప్ అయిన తర్వాతనే ఆ వాతావరణం వచ్చింది. అంతకుముందు కామరాజు టాలెస్ట్ లీడర్. కామరాజును ఓడించాడు అన్నాదురై. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ప్రమాణ స్వీకారం నుంచి నేరుగా కామరాజు గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. ఓకే. అన్నాదురై ద్రవిడ పాలిటీషియను, నాస్తికుడు, అవన్నీ వేరే. బట్ కామరాజుని అంత గౌరవించాడు, తను ఓడించిన నాయకుడిని. ఆంధ్రాలో కూడా ఉండేది అది. ఆంధ్రాలో కూడా నాకు తెలిసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయన రెవెన్యూ మంత్రిగా ప్రమాణం చేయగానే పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌతుల అచ్చన్న గారు, చూపూడి యజ్ఞనారాయణ గారు, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు ఆ రోజు ఉన్న అసెంబ్లీలో కౌన్సిల్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు అందరి ఇళ్ళకి వెళ్ళి కలిశాడు. అదొక కార్డియల్ అట్మాస్ఫియర్ ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు కూడా కార్డియల్ రిలేషన్ ఉండేది. చాలా మంచి మిత్రులు అంటారు కదా. వాళ్ళు చాలా మంచి మిత్రులు. వాళ్ళు 78లో ఇద్దరు ఒకేసారి ఎమ్మెల్యేలు అయిన తర్వాత రాజశేఖర రెడ్డి ఒక బృందాన్ని తయారు చేసుకున్నాడు ఆ రోజుల్లో. మైసూరారెడ్డి, సమరసింహారెడ్డి, దివాకర్ రెడ్డి, డిఎల్ రవీందర్ రెడ్డి, వరదరాజుల రెడ్డి, చాలామంది కడప జిల్లా నాయకులు, రాయలసీమ జిల్లా నాయకులు ఉండేవాళ్ళు. ప్రత్యేక అభిమానం చంద్రబాబుతో ఉండేది ఆయనకి. వీళ్ళిద్దరూ అప్పుడు మాకు మద్రాసుతో సంబంధాలు ఎక్కువ. వీళ్ళిద్దరూ నాకు తరచూ వుడ్లాండ్స్ హోటల్లో కనపడేవాళ్ళు. వుడ్లాండ్స్ హోటల్ స్నేహితం గురించి వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అంత ఒకే మంచం ఒకే కంచం అంత స్నేహితులుగా ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఏపీ కార్బైడ్ ఇండస్ట్రీ పెట్టారు. పార్ట్నర్స్ దాంట్లో. కర్నూలులో ఏపీ కార్బైడ్ ఇండస్ట్రీలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ఒక పార్ట్నర్స్. తర్వాత చంద్రబాబు బయటకు వచ్చి అక్కడ విష్ణు హోటల్ కట్టాడు తిరుపతిలో. ఆ డబ్బు తీసుకెళ్ళి ఆయన విష్ణు హోటల్ కట్టాడు. ఆయన కూడా ఒక కార్బైడ్ పెట్టాలనుకున్నాడు, అది వీలు కాల. సో ఆ పరిశ్రమలన్నీ పోయినాయి అనుకోండి. బట్ స్నేహితం మాత్రం చివరి వరకు కొనసాగింది. అసెంబ్లీలో వేదికల మీద వీళ్ళు ఎంత ఆవేశపూరితంగా విమర్శించుకునేవాళ్ళు, బయట జీవితాల్లో చాలా స్నేహపాత్రత పాటించేవాళ్ళు. బాలకృష్ణ కేసులోంచి రాజశేఖర రెడ్డి సానుకూలంగా వ్యవహరించినట్టే రాజశేఖర రెడ్డి గారు 2004 ఎలక్షన్ల ముందు నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, నా ఇల్లు అమ్ముకోవాలనుకుంటున్నాను రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్లో, దానికి కొన్ని చిన్న సాంకేతిక సమస్యలు ఉన్నాయి అని చెప్పి చంద్రబాబుకి ఒక లెటర్ రాశాడు ముఖ్యమంత్రి గారు. గంట లోపల సాంకేతిక సమస్యల్ని చంద్రబాబు పరిష్కరించాడు ఎలక్షన్ల ముందు. వెంటనే ఆయన దాన్ని అడ్వాన్స్ తీసుకున్నాడు. తర్వాత ఆయన గెలిచాడు, ఆ ఇల్లు అమ్మలేదు, అది వేరే విషయం. అంటే రాజశేఖర రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడిగా తను అడిగిన చిన్న సమస్యని వెంటనే పరిష్కరించాడు చంద్రబాబు. సానుకూలమైన రిలేషన్స్ ఉండేవి. ఇప్పుడు జగన్, చంద్రబాబు వచ్చిన తర్వాత చాలా దారుణంగా తయారైపోయింది పరిస్థితి. ఇది వ్యక్తిగత శత్రుత్వాలకు దారితీస్తాం. వ్యక్తిగత దూషణ, కుటుంబాలు,
ఇది ఎక్కడికి పోతుందో తెలియకుండా అసలు ఆంధ్ర రాజకీయాలంటే అసహించుకునే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి తక్కువ లేదుగా, ఇక్కడ కూడా తక్కువ కాదుగా. తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పడ్డాడు కింద పడ్డాడు అంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశాడు. ఆ రోజు ఆయన అక్కడి నుంచి హాస్పిటల్కి రావడానికి తర్వాత వెళ్ళి పరామర్శించాడు. సో కేసీఆర్ మనసులో వేరే అభిప్రాయం కలిగి ఉండొచ్చు, వీడు పడిపోయాడు, వీడి కాళ్ళు ఇరిగిపోయినాయి అని చూడడానికి నవ్వుకోవడానికి వచ్చాడు అని కేసీఆర్ అనుకో ఉండొచ్చు. కానీ బయట ప్రజలకు మాత్రం ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించడం అనేది ఒక మంచి సాంప్రదాయం. సో రేవంత్ రెడ్డి దాన్ని చాలా వరకు పాటించాడు. కానీ జగన్ ఏ రోజు దాన్ని పాటించలేదు. దానివల్ల చంద్రబాబు పాటించలేదు. కానీ ఈరోజు విజయ్ తమిళనాడులో నెలకొల్పుతున్న రాజకీయ సంస్కరణలు అది ఒకటి కాదు. ఏది స్టాలిన్ ఇంటికి వెళ్ళడము లేకపోతే ఇంకొకరి ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడము అవి కాదు సమస్య, అంతకంటే గొప్ప చేశాడు. ఈరోజు మెడ్రాస్లో విజయ్ ట్రావెలింగ్కి ట్రాఫిక్ ఆపడంలా, ఒక్క రోడ్డు మాత్రం ఆపుతున్నారు. 3 lanes ఉంటాయనుకోండి, 2 lanes ట్రాఫిక్ వెళ్ళిపోతూ ఉంది. ఓన్లీ 1 laneలోనే విజయ్ ట్రాఫిక్ వెళ్తుంది. చాలా మార్పు టాస్క్ ఫోర్స్ చేశాడు. తమిళనాడులో మహిళలకు భద్రత లేదు అనే సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా టాస్క్ ఫోర్స్ చేశారు. మహిళా అధికారులను నియమించాడు. ఒక 15-20 నిర్ణయాలు విజయ్ తీసుకున్న నిర్ణయాలు. ఆయన ప్రామిసులు వేరు. ఆయన ప్రామిసులు ఆయన అమలు చేయగలడా? 2500, 1000 రూపాయలు ఏదేదో ప్రామిసులు చేశాడు. ఆయన అలివి కాని ప్రామిసులు చేశాడు. అవి చేయగలడా లేదా అనేది పట్టించుకోవాల్సిన అవసరం ప్రజలకు లేనంత గొప్పగా విజయ్ పరిపాలనా సంస్కరణలు తెస్తున్నాడు. వెరీ గుడ్. 9:30కి వచ్చి కూర్చుంటున్నాడు అసెంబ్లీ సెక్రటేరియట్లో. 10 గంటలకు కానీ స్టాఫ్ రారు. తన భోజనం తను తెచ్చుకుంటున్నాడు. విందులు వినోదాలు లేవు. ముఖ్యమంత్రి పేరుతో మనం పోయినసారి అనుకున్నాం, జగన్ ఇంటికి విజయవాడలోని 5-star హోటల్ నుంచి ప్రతిరోజు భోజనాలు వచ్చాయి. అటువంటివి లేవు. ఆయన చిన్న టిఫిన్ తెచ్చుకుంటున్నాడు. చిన్న టిఫిన్ తెచ్చుకొని ఆయన భోజనం ఆయన తినేసి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్తున్నాడు. విజయ్ లాంటి ఒక లగ్జూరియస్ లైఫ్ నడిపే మనిషి అంత సామాన్యుడిగా మారడం అనేది ఒక గొప్ప విశేషం. ఇప్పుడు నేనో మీరో మనం సింపుల్గా బతికితే పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళు సినిమా రంగంలో వాళ్ళు అత్యున్నతమైన లగ్జరీ చూశారు. వాళ్ళ లైఫ్ అసలు మన ఊహకు కూడా అందదు. అంత ఊహకు కూడా అందని లగ్జరీ అనుభవించేవాడు ఈరోజు అతి సామాన్యంగా వచ్చి ఒక ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చొని పనిచేయడం అనేది ఒక గొప్ప విషయం. చంద్రబాబు కూడా నేర్చుకోవాలి దాని మీద. ఈ వయసులో అయినా సరే చంద్రబాబు విజయం చూసి నేర్చుకోవాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే చార్టర్ ఫ్లైట్లు, విజయవాడ నుంచి తిరుపతికి పోవాలంటే చార్టర్ ఫ్లైట్లు, విజయవాడ నుంచి పుట్టపర్తికి పోవాలంటే చార్టర్ ఫ్లైట్లు, కడపకు పోవాలంటే చార్టర్ ఫ్లైట్. ఎందుకు? చార్టర్ ఫ్లైట్ మీద ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు లోకేష్ వృధా చేస్తున్నారు చార్టర్ ఫ్లైట్స్ మీద. కమర్షియల్ ఫ్లైట్లో పోతే ఏమన్నా ప్రమాదం జరిగిపోద్దా? నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కమర్షియల్ ఫ్లైట్లో తిరిగావు కదా. ఎన్నోసార్లు నేను చంద్రబాబు గారిని ఇండిగో మామూలు ఫ్లైట్లో ముందు సీట్లో కూర్చొని ప్రయాణించడం నేను చూశాను. నేను ఎక్కిన ఫ్లైట్లోనే ఆయన చాలాసార్లు ఎక్కాడు, నేను చూశాను. మరి ఆ రోజు లేని సమస్య నువ్వు ముఖ్యమంత్రి కాగానే ఎందుకు వచ్చింది? చార్టర్ ఫ్లైట్ ఎందుకు ఎక్కాలి నువ్వు? జగన్ చూసి నేర్చుకున్నాడంటారా? జగన్ చూసి నేర్చుకున్నాడు. గుంటూరు నుంచి గుంటూరుకి జగన్ చూసే నేర్చుకున్నాడు లగ్జరీ అనేది. వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.